అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. అమెజాన్లో నేను చెప్పిన చీరలు వితిన్ అవర్స్ 1 డేలో కూడా అన్అవైలబుల్ వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే అందులో నేను సెలెక్టెడ్గా తీస్తూ ఉంటాను చీరలు. ఇప్పుడు నేను కట్టుకున్న ఈ చీర కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. మీకు గుర్తుండే ఉంటుందండి. ఇది కంచి కాటన్ శారీ అండి. క్వాలిటీ చాలా బాగుంటుంది. అలానే నేను చాలా తక్కువ ప్రైస్లో రెగ్యులర్ యూస్ కోసం తీసుకున్న ఈ శారీస్ ఉన్నాయి చూడండి. ఇవైతే వితిన్ అవర్స్లో అయిపోయినాయండి. అన్అవైలబుల్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. వీటి లింకులు కూడా ఇస్తున్నాను. అంటే నేను మళ్ళీ చూస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడన్నా అవైలబుల్గా ఉన్నప్పుడు మీకు అందచేద్దామని. ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. వీటి లింకులు ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి. 600 బిలో ఖరీదు ఉండే ఈ చీరలండి. చాలా క్వాలిటీగా ఉన్నాయి. అలానే డైలీ యూస్కి బాగుంటాయి. చాలా పెద్ద చీరలు విత్ బ్లౌజ్ కూడా ఉన్నదండి. అసలు వాషబుల్ అనమాట. ఎన్నిసార్లు ఉతికినా మనం ఇలానే ఉంటాయి అనమాట అండి. ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరే నెరవ సరిపోయే విధంగా ఉన్నాయి కాబట్టి నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి. లింకులు ఇస్తున్నాను. త్వరలో శ్రీరామనవమి రాబోతోందండి. శ్రీరామనవమికి సీతారామ కళ్యాణం విశేషంగా అన్ని చోట్ల జరుపుతూ ఉంటారు కదా. నేను ఈ శ్రీరామనవమికి ఒక బ్యాక్ డ్రాప్ తెప్పించానండి. నాకు ఇది చూడంగానే భలే బాగా నచ్చిందండి. శ్రీరామ పట్టాభిషేకం ఇదిగండి. ఇది కింద వేసి చూపిస్తాను ఉండండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. నాకు ఈ రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఫేసులు చూడంగానే ఓల్డ్ ఫోటోలు ఉంటాయి చూడండి, ఆ ఓల్డ్ ఫోటోల్లో ఫేసుల్లాగా అనిపించినాయి అనమాట. చాలా అందంగా అనిపించి ఆర్డర్ పెట్టాను. నిజంగానే చాలా బాగుందండి. క్వాలిటీ బాగున్నది. ఈ ప్రింట్ కూడా బాగున్నది. బ్యాక్ డ్రాప్ చాలా సూపర్గా ఉన్నది. ఇది 5x8 పెద్ద సైజ్ అనమాట అండి. 5 అడుగులు నిలువు, 8 అడుగుల వెడల్పుతోటి వచ్చిన పెద్ద బ్యాక్ డ్రాప్ నాకు చాలా బాగా నచ్చింది. ఇటువంటి బ్యాక్ డ్రాప్లు మనం తెప్పించి ఉంచుకున్నాం అనుకోండి, ఏమన్నా ఫంక్షన్స్లో చిన్న చిన్న పార్టీస్ అట్లాంటివి జరిగేటప్పుడు, ఫంక్షన్స్ అవి జరిగేటప్పుడు బ్యాక్ డ్రాప్గా పెట్టుకోవడానికి బాగుంటాయండి. ఇది అనుభవపూర్వకంగా తెలిసింది నాకు. మీకు గుర్తుండి ఉంటుందండి, మన గృహప్రవేశానికి, ఆనంద నిలయం గృహప్రవేశానికి శ్రీనివాస కళ్యాణం బ్యాక్ డ్రాప్ తెప్పించాను. అప్పుడు పూల డెకరేషన్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. జస్ట్ వెనక ఈ బ్యాక్ డ్రాప్ కట్టి దిగువన సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఎంత అందంగా ఉన్నదో, ఎంత నిండుగా ఉన్నదోనండి. ఒక్క పువ్వు కూడా అట్లా గోడకి పెట్టకుండా అంత నిండుగా ఉందన్నమాట. పెద్ద ఖరీదేమీ కాదు కాబట్టి ఇటువంటి ఏమన్నా తెప్పించి ఉంచుకోవటం ద్వారా మనం ఫంక్షన్స్లో అదాటను ఏమన్నా వాడాలన్నా కూడా చెక్మని తీసి వాడచ్చు అనమాట. నాకు బాగా నచ్చింది. మీకు ఎవరికన్నా కావాలంటే అది తెప్పించుకోండి. అలానే పండగ కోసం అని చెప్పి బెల్స్ తెప్పించానండి. బెల్స్ అంటే పూజా మందిరంలో బెల్స్ ఇవి కాదండి. పువ్వుల డెకరేషన్ చేసుకున్నప్పుడు అడుగున ఒక ప్లాస్టిక్ గోల్డ్ కలర్ బెల్స్ కడతాం కదా, అవి అమెజాన్లో ఒక 50 ప్యాక్గా కనిపిస్తే అవి తెప్పించాను. ఎందుకంటే శ్రీరామనవమికి డెకరేషన్ చేద్దాము అని చెప్పి బిఫోరే ఉగాదికే వచ్చేసినాయి కాబట్టి ఉగాదికే పువ్వుల డెకరేషన్ చేసేసానండి. బెల్స్ దగ్గరికి చూపిస్తాను ఉండండి. అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించాను 50 బెల్స్. ఇవిగోండి డెకరేటివ్ బెల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ మీద గోల్డ్ కోటింగ్ అండి ఇది, అంతే. ఈ రీయూజబుల్లే కదా, ఎప్పుడు కావాలన్నా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇవి తెప్పించాను. ఓ 50 తెప్పించాను అనమాట అండి. ఇవి అన్నమాట. ఇదిగోండి, ఒక గంటతోటి ఇలాగ వేసి ఎన్ని కూర్చాను బయట అంతా కూడా ఈ విధంగా బెల్స్, పువ్వులు అన్నీ ఇలా అలంకరించి పెట్టాము. ఇటువంటివన్నీ మనం కొనుక్కొని ఉంచుకుంటే చక్కగా సెలబ్రేట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుందండి. నిజానికి రాజమండ్రి నుంచి వస్తూ పువ్వులు కొనుక్కొచ్చానండి. బంతి పువ్వులు 100 రూపాయలు అండి. ఈ బెల్స్ కట్టేసరికి వాటికి ఇంకా ఎక్స్ట్రా లుక్ వచ్చిందనమాట. మళ్ళీ ఇవి రీయూజ్ చేసుకోవచ్చు కాబట్టి మళ్ళీ దండలు తీసేటప్పుడు ఆ గంటలు అవన్నీ తీసేసి జాగ్రత్త చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గంటల్ని మనం రకరకాలుగా ఉపయోగించవచ్చు.
కేవలం ఇలా ఈ దండలకనే కాదు, ఎక్కడ మనం డెకరేషన్‌కి కావాలన్నా కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీకు ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ చేసి తెప్పించుకోండి. లింక్ ఇస్తున్నానండి. అలానే శ్రీరామనవమి అనంగానే ఒక రకం చీర నాకు ఐడియాకొస్తదండి. అదేంటంటే ఇదివరకు చుట్టు చెంగావి చీరలని అనేవాళ్ళు. ఇదిగోండి ఇలా గ్యాప్ బార్డర్ లాగా వచ్చిన ఈ చీరలు ఎందుకో శ్రీరామనవమికి ఈ చీరలు స్పెషల్ అని అనిపిస్తుందండి. మరి దానికి రీజన్ ఏంటో నాకు తెలీదు. ఈ చీర నచ్చి ఆర్డర్ పెట్టాను. భలే బాగున్నదండి. కొద్దిగా డార్క్ రెడ్ కాకుండా ఇటుక రెడ్ లాగా వచ్చింది. అయినా పర్లేదు, బాగానే ఉన్నది. దీనికన్నా ఇంకా వేరే కలర్ పెట్టుకోవాల్సింది అని అనిపించింది. అయినా నో ప్రాబ్లం అండి, ఏ కలర్ అయినా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇది కాంబినేషన్ వల్ల, ఇది డార్క్ కాంబినేషన్ ఇస్తారనమాట. అందువల్ల రెండు బాగుంటాయండి. ఇదిగోండి శారీ. ఈ చీరలు ఎందుకో నాకు బాగా నచ్చుతాయండి. ఇది కూడా సుంగుండి శారీస్ అంటాం కదా, అదండి మధుర చుక్కల చీర అంటాం కదా. ఈ చీరలన్నిటికీ కూడా ఇట్లా పళ్ళుకి జరి గీతలు వస్తాయి అంతే. శారీ ఇలా ఉన్నది. శారీ చాలా బాగున్నది. మంచి కాటన్ అనమాట అండి. ఇది సుంగుడి కాటన్ కాబట్టి బాగుంటుందండి. సమ్మర్కి కట్టుకొని బాగుంటుంది. అలానే మనకి కొంచెం ఒక ట్రెడిషనల్ లుక్ కావాలి అనుకుంటే ఇటువంటి శారీస్ తెప్పించుకుంటే బాగుంటుందండి. అయితే ఇది పెద్దగా 6 మీటర్లు ఉండి బ్లౌజు ఇటువంటి ఏమీ ఉండవండి. అదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఇక ఇటువంటి శారీస్ మనకి మార్కెట్లో దొరకవు. అందుకని ఇటువంటి మాత్రం మనకి దొరికినప్పుడే తెప్పించుకోవాలి. అందుకనే ఆర్డర్ చేశాను. శారీ మాత్రం సూపర్గా ఉన్నదండి, చాలా బాగున్నది. మీకు నచ్చిందా అండి? ఈ శారీస్ ఎందుకో అండి అమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం నాకు. ఇదివరకు చుట్టు చెంగావి చీరలు అని అనేవాళ్ళు అనమాట. ఇవే అనుకుంటా బహుశా. ఇప్పుడు గ్యాప్ బార్డర్ శారీస్ అని రకరకాల పేర్లు వస్తున్నాయి. ఇలా ఓల్డ్ ట్రెడిషన్ శారీస్ అంటే నాకు ఇష్టం అనమాట. అందుకని తెప్పించానండి. బాగుందా అండి? ఈ జరీ ముడుచుకోదు. మనం ఉతికి ఆరేసుకున్నా, జస్ట్ తీగ మీద ఆరేసుకున్నా సరే ఈ జరీ ముడుచుకోదు. కాబట్టి హ్యాపీగా మనం తెప్పించుకోవచ్చండి. ఈ శారీస్లో బ్లౌజ్ రాదండి, కేవలం శారీ మాత్రమే వస్తుంది. నాకు ఈ మెటీరియల్ నచ్చుతుందండి. సుంగుడి శారీస్లో క్లాత్ బాగా నచ్చుద్ది అనమాట. అందుకని ఇవి వెతికి తెప్పించుకుంటూ ఉంటాను. ఇది కూడా బాగున్నది. అందుకని మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకుంటారనే ఉద్దేశంతో ఇది తెప్పించాను అనమాట అండి. అలానే ఒక్కొక్క చీర అందులో చూసినప్పటికన్నా ఇంటికి వచ్చిన తర్వాత తెగ నచ్చేసేస్తుందండి. ఇది చూడండి, వైట్ అంటే ప్యూర్ వైట్ కాదులేండి, మిల్కీ వైట్ మీద కలంకారీ డిజైన్ లాగా వచ్చిందండి. లెనిన్ శారీ. అలానే ఇక్కడ కొంచెం జరీ బార్డర్ కూడా వచ్చింది, ఇట్లా జరీ బార్డర్ లాగా. శారీ చూడండి. ఈ శారీ అయితే నాకు సూపర్గా నచ్చిందండి. ఇందులో బ్లౌజ్ కూడా ఉంది కాబట్టి నచ్చిన వాళ్ళు చక్కగా కుట్టించుకోవచ్చు. వాషబుల్ అండి ఈ శారీస్, రెగ్యులర్ యూజ్కి కూడా బాగుంటాయి కాబట్టి వర్కింగ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే తెప్పించుకోండి. శారీ అయితే చాలా బాగున్నదండి. ఇగోండి, ఈ పీకాక్స్ డిజైన్ వచ్చింది, అంతా కూడా సూపర్గా ఉన్నది. క్లాత్ కూడా లెనిన్ కాబట్టి మనకి ఇస్త్రీ ఇటువంటి ఏమీ అవసరం ఉండదు. అటు ఇటు జరీ బార్డర్ తోటి వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ముఖ్యంగా దీని ప్రైస్ అయితే సూపర్గా నచ్చిందండి. ఇక చూడండి, డిజైన్ వచ్చి ఇలా ఉంది. బ్లౌజ్ కూడా ఉన్నది. నచ్చిన వాళ్ళు చక్కగా బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు లైనింగ్ వేసి. ఎందుకంటే ఈ బ్లౌజులు మన్నుతాయి బాగానే. కాటన్ ఇటువంటి అంటే మనకి మన్నవు, కానీ ఈ బ్లౌజులు కూడా మన్నుతాయి కాబట్టి చక్కగా కుట్టించుకోవచ్చు. ఎలా ఉందండి? బాగుందా? ఇవి వాషబుల్ అండి, ఎట్లా ఉతికినా ఇలానే ఉంటాయి కాబట్టి ఇవి బాగుంటాయి. మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి, లింక్ ఇస్తున్నాను. అలానే ఈ ఫ్రాక్ ఒకటి నచ్చి ఆర్డర్ పెట్టానండి. భలే బాగున్నదండి ఇది. ఏంటి ఇంత తక్కువకి ఇంత పెద్ద ఫ్రాక్ ఉన్నది, బాగా వస్తుందో రాదో అని అనుకున్నాను. చాలా బాగున్నదండి. ఇక్కడంతా కూడా ఇక్కడ వరకు మనకి ఎలాస్టిక్ లాగా పట్టు ఉంటుంది చూడండి, ఎలాస్టిక్వి. ఇది ఉండి మొత్తం ఫ్రిల్స్ అనమాట. అడుగును కూడా ఇట్లాగా డబల్ ఫ్రిల్ లాగా వచ్చింది. ఇది 300 చిల్లరండి అంతే. అంటే ఇది కాటన్ కాదండి, అలా అని చెప్పి మరీ సిల్క్గా పల్చగా కూడా లేదు. అంటే సిల్కే కానీ మరీ పల్చని సిల్క్ కాదు.
కానీ చాలా బాగున్నదండి. ఇదైతే రమ్య కోసం అని చెప్పి ఆర్డర్ చేశాను. ఇట్లా ఫ్రాక్ మోడల్ ఈ రమ్యకి చాలా బాగుంటాయండి. అంటే వచ్చిన తర్వాత దీన్ని చూస్తే అనిపించింది మనం కూడా నైటీలాగా వేసుకోవచ్చు అని అనిపించింది అనమాట అండి. చాలా బాగున్నది ఇది కూడా అండి. మీ అమ్మాయికి అని చెప్పి మీరు వేసుకున్నారేంటి అని అనుకుంటున్నారా అండి? ఎందుకో ఇది ఇంత పొడవుగా ఉండేసరికి నైటీలాగా వేసుకోవచ్చేమో అని అనిపించింది. అందుకనే జస్ట్ వేసుకున్నానండి. ఇది నా కోసం కాదులేండి, రమ్య కోసం. ఇవన్నీ కూడా అమెజాన్ నుంచి తెప్పించాను కదండి. నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. అలానే ఇక త్వరలో శ్రీరామనవమి రాబోతోందండి. స్వామివారికి కళ్యాణం చేద్దామని అనుకుంటున్నాం. స్వామి కరుణిస్తారేమో చూడాలన్నమాట. ఎందుకంటే అంతా కూడా దేవుడి మీద భారం వేయటమేనండి. మనం సంకల్పించుకోవటం, భగవంతుని మీద భారం వేయటం అంతే అండి. ఆయనే నడిపిస్తాడు. ఏమండి, ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా స్వామి కళ్యాణం చెయ్యాలి, ఆయన అనుజ్ఞ ఇస్తే అని అనుకుంటున్నాను. ఇదివరకు మనకి ఇళ్లల్లోనే పెళ్ళిళ్ళు జరిగాయి, మీకు తెలుసా అండి? మా ఇంట్లో అయితే బందర్లో అండి ఫస్ట్ ఫంక్షన్ హాల్లో పెళ్ళి అంటే నాదే అండి. మా ఇంట్లో నాకేమో ఇంట్లో పెళ్లి చేస్తే ఇష్టం అనమాట. మాది ఉమ్మడి కుటుంబం, ఎప్పుడు చెప్తాను కదండి, పెద్ద ఇల్లు అనమాట. చుట్టూ ఇళ్ళుండి మధ్యలో చాలా ఖాళీ ప్లేస్ ఉండేదనమాట. మా ఇంట్లో ఎవరి పెళ్ళైనా, మా బంధువుల్లో కానీ ఎవరిదైనా సరే పెళ్ళనంటే ఆ ఖాళీ ప్లేస్లో చక్కగా బెంచీలు ఉండేయండి. ఇదివరకు స్కూల్ బెంచీలు ఉంటాయి చూడండి, అలాంటి బెంచీలు ఉండేవి. ఆ బెంచీలు తెచ్చి ఒకటి ఒకటి తాళ్ళతోటి బంధించి ఒక స్టేజ్ లాగా కట్టేవాళ్ళు అనమాట. దాని మీద తాటాకులు కాకుండా కొబ్బరి ఆకుని అల్లేవాళ్ళండి. కొబ్బరి ఆకుని ఇట్లాగా జడలాగా మొత్తం చాపలాగా అల్లి ఆ కొబ్బరి ఆకులతోటి డెకరేషన్ చేసేవాళ్ళు పైన అంతా కూడాని. అక్కడ మా ఇంట్లో అందరి, మా మేనత్తల ఇంట్లో పెళ్ళిళ్ళు అయినా సరే, వాళ్ళ పిల్లలు అయినా ఇక్కడే మా ఇంట్లోనే జరిగేవి అనమాట. ఎందుకంటే మా ఇల్లు వీలుగా ఉంటుంది కాబట్టి. కళ్యాణం అనగానే నాకు అది గుర్తుకొస్తుందండి. పచ్చని మామిడాకులు, కొబ్బరి ఆకులు, అరటి గెలలు, ఒక పసుపు బట్టలు. అంటే పెళ్లి బట్టలు కూడా అండి మధుపర్కాలనే కట్టేవాళ్ళు కదా. అవన్నీ తలుచుకుంటే ఒక మంచి భావన కలుగుతూ ఉంటుందన్నమాట అండి. మన ఫ్యామిలీలో మీ ఎవరి పెళ్ళిళ్ళన్నా ఇంటి దగ్గర జరిగినాయా అండి? అంటే పూర్వం మోడల్లో మధుపర్కాలు, మామిడి తోరణాలు, మంగళ వాయిద్యాలు, ఇలాగా పూర్వం స్టైల్లో పెళ్ళి జరిగింది ఎవరిదన్నా ఇంటి దగ్గర పెళ్ళి జరిగితే తప్పకుండా చెప్పండి. ఎందుకంటే నా పెళ్ళప్పటికి కొంచెం మోడర్న్ అయిపోయిందండి. 86లో అయ్యింది నా మ్యారేజ్. అప్పటికి కొంచెం మోడర్న్గా ఈ ఫంక్షన్ హాల్స్ ఇలాగ వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట. కానీ నా పెళ్ళి మా ఇంట్లోనే జరిగితే ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించేదండి నాకు. నా పెళ్ళి మాత్రం కళ్యాణ మండపంలో జరిగిందండి. ఎందుకంటే మా అత్తగారు, మామగారు వాళ్ళు ముందే చెప్పారనమాట, ఫంక్షన్ హాల్లో చెయ్యాలండి పెళ్ళి అని చెప్పి. మా వాళ్ళు సరే అని చెప్పి ఫస్ట్ ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్ళి నాదేనండి మా కుటుంబంలో. అంటే ఇదివరకు మనం నాకు ఇది ఇష్టం, పలానాది ఇష్టం అని చెప్పి మనం పెద్దలకి చెప్పేవాళ్ళం కాదు. అందున పెళ్లి విషయంలో అస్సలు చెప్పేవాళ్ళం కాదు కదండి. ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది అనమాట, నా పెళ్ళి మాత్రం ఇంట్లో చేయలేదు, ఫంక్షన్ హాల్లో చేశారు అని అనుకుంటాను ఎప్పుడూను. రామయ్య తండ్రి కళ్యాణం ఆయన అనుజ్ఞ ఇస్తే ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో కళ్యాణం చేసుకోవాలి అని అనుకుంటున్నానండి. ఎందుకంటే భగవంతుడు మనకి ఒక టైంలో అవకాశాన్ని ఇస్తాడండి. ఆ అవకాశాన్ని ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మన ఇష్టాలను, మన కోరికలను తీర్చుకోవాలి. అందున భగవంతునికి సంబంధించిన కోరికైతే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం జాప్యం చేయటమో, గివప్ చేయటమో చేయకూడదండి. ఆయన అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం అందిపుచ్చుకోవాలి కదండి. నాకు అంతో ఎంతో అవకాశం ఇచ్చాడనే అనుకుంటున్నానండి. అందుకనే ప్రతి ఒక్క పండుగని బాగా జరుపుకోవటానికి ప్రయత్నిస్తాను. అలానే పండగ కోసం నేను తెప్పించిన బ్యాక్ డ్రాప్ బాగా నచ్చింది. బెల్స్ కూడా బాగా ఉపయోగపడతాయండి. ఇటువంటివన్నీ ఏంటంటే ఒక సెట్ తెప్పించుకుని ఇంట్లో ఉంచుకుంటే బెటర్ అండి. అట్లానే శారీస్ ఎంత బాగున్నాయోనండి. వీటన్నిటి లింకులు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలానే కామెంట్ సెషన్లో కూడా పిన్ చేస్తున్నాను. ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. అమెజాన్ గురించి మీకు తెలుసు కదండి. సిఓడి ఆప్షన్ కూడా ఉంటుంది, రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, అలానే ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి హ్యాపీగా మనం ఆర్డర్ చేసుకుని ఇంటికే తెప్పించుకోవచ్చు. ఇలా డిఫరెంట్
వెరైటీ వస్తువులు దొరికినప్పుడు మాత్రం నాకు భలే సంతోషంగా అనిపిస్తది. మామూలుగా మా సోమేశ్వర ఆలయంలో పూల డెకరేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా! పెళ్ళిళ్ళకి గాని ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు. ఇలా చూసినప్పుడు ఆ బెల్స్ గోల్డ్ కలర్‌యి ఉంటే ఈ పువ్వులన్నీ ఇప్పిన తర్వాత ఈ బెల్స్‌ని ఏం చేస్తారు? పారేస్తారా? ఇలానని అనుకుంటా ఉండేదాన్ని. అలానే పారేసేటట్టయితే ఇప్పేటప్పుడు నేను అడిగన్నా తెచ్చుకుందాం బెల్స్ అని అనుకుంటే అంటే అయి ఎక్కడ దొరుకుతాయో తెలియకనమాటండి. ఇప్పుడు చక్కగా అమెజాన్‌లోనే దొరికేస్తున్నాయి కదా! ఇటువంటి వస్తువులన్నీ దొరికినప్పుడు మాత్రం భలే సంతోషంగా అనిపిస్తదండి. కనిపించిన వెంటనే ఆర్డర్ పెడతాను. ఎవరన్నా అనుకోవచ్చు, మీకెందుకండి మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినియి, ఇల్లు కట్టేసుకున్నారు, గృహప్రవేశం అయిపోయింది. మీకెందుకండి ఇలాంటియన్నీ అని ఎవరన్నా అనుకోవచ్చు. కాదండి. రామయ్య తండ్రి కళ్యాణం ఉన్నాది కదండీ! అందుకోసం తెప్పించాననమాట అండి. మీకెవరికన్నా ఈ వస్తువుల్లో ఏది కావాలన్నా చక్కగా హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.